రాముని పేరు చెబితే బీఆర్ఎస్ కాంగ్రెస్ భయపడుతోందన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. పీఎఫ్ఐ లాంటి వాళ్ళు జగిత్యాలలో అడ్డుపెట్టడానికి కారణమైన వారికి బుద్ధి చెప్పాలన్నారు. ఈ గడ్డపై నుంచి ఇచ్చే తీర్పు వారికి చెంపపెట్టు కావాలన్నారు. కరసేవకుల ప్రాణాలు తీసిన ములాయంతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుందని మండిపడ్డారు బండి సంజయ్. ప్రపంచంలోనే ప్రధాని మోదీ పవర్ఫుల్ లీడర్ అన్నారు బీజేపీ ఎంపీ అరవింద్. దేశం సురక్షితంగా ఉండాలంటే మోదీ మూడోసారి ప్రధాని కావాలన్నారు. భారతీయ జనతా పార్టీలు రాముని పేరు చెప్పుకొని వస్తున్నట, ఓట్లు అయ్యద్దట. అంటే కాంగ్రెస్ పార్టీలు బీఆర్ఎస్ పార్టీ రాముని వ్యతిరేకిస్తున్నట అన్న. ఇలా తెలంగాణ సమాజం ఆలోచించాలి. భారతీయ జనతా పార్టీ పక్కా బరాబర్ రాముని గుడి కట్టిన పార్టీ. ఈ దేశంలోని ప్రతి హిందువు భాగస్వామ్యంతో భవ్యమైన దివ్యమైన రామ మందిరాన్ని నిర్మించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. బరాబర్ రాముని పేరు చెప్పుకొని వస్తాం. మీకు దమ్ముంటే మీరు రాముని వ్యతిరేకిస్తే మీరు బాబర్ పేరు చెప్పుకొని రండి. ఇలా తెలంగాణ సమాజం డిసైడ్ చేస్తుంది. రామునికి ఓటైనా రాముని వ్యతిరేకులకు ఓటైనా తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది. అరే ఊరికైనా వచ్చిందా అన్న రాముని గుడి? ఎంతమంది కరసేవకులు బలిదానమైనారన్న, ఎంతమంది కరసేవకులు రాముని గుడి కోసం పోయి బలిదానం అయిపోయారన్న. ఆ కరసేవకులను కాల్చి చంపినటువంటి మూర్ఖత్వపు ములాయం సింగ్ పార్టీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి ఈ తెలంగాణ రాష్ట్రంలోని ఈ దేశంలోని హిందువులు ఏ విధంగా ఓటేయాలని ఓటేస్తారో కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. ఇలా నరేంద్ర మోడీ ఆ కరసేవకుల బలిదానాన్ని గుర్తించి వాళ్ళ త్యాగాలను వృధా పోనీ అని చెప్పి ఇవాళ భవ్యమైన దివ్యమైన రామ మందిరాన్ని నిర్మించి ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని ఈ దేశంలో ప్రతి హిందూకు చూపేటువంటి నా మోడీ నరేంద్ర మోడీ అన్న. భారతదేశం మారుతున్నది. ఇది ఒకప్పటి భారతదేశం కాదు. ఇది అత్యంత శక్తివంతమైన భారతదేశం, మోడీ భారతదేశం. ఇవాళ భారతదేశానికి వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడాలన్నా కన్నెత్తి చూడాలన్నా ఒకటికి 2 సార్లు ఆలోచించుకోవాల్సిన అవసరం పడుతున్నదంటే అది నరేంద్ర మోడీ గారి వల్ల సాధ్యమైంది. ఇప్పటి వరకు 75 సంవత్సరాల చరిత్రలో భారతదేశాన్ని ఇంత గౌరవప్రదంగా ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన నాయకులు మరి ఎవ్వరూ లేరు, నా భూతో నా భవిష్యత్. ప్రపంచంలోనే కోట్లాది ప్రజలు లక్షల సార్లు పలుకుతున్న నినాదం మోదీ. షార్టెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ స్లోగన్ ఇన్ ద వరల్డ్ టుడే ఇస్ మోదీ. మన పక్కకి ఒక చిన్న దేశం ఉంటది మాల్దీవ్స్ అని. అది చైనాని చూసుకొని మన మీద మీసం తిప్పింది. కరోనా సమయంలో అతలాకుతలం అయితే మోదీ గారు మందులు పంపిండ్రు, వ్యాక్సిన్లు పంపిండ్రు. అది చైనాను చూసుకొని బాగా ఎగిరింది. మీ సైన్యాన్ని మీరు తీసుకుపోండి అని చెప్పింది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ అయితే అంత చిన్న దేశాన్ని కూడా బతిమిలాడుతుండే లేదా బెదిరిస్తుండే. మన నాయకులు ఏం చేసారు చెప్పాలా మీకు? ఫ్లైట్ వేసుకున్నారు, లక్షద్వీప్ పోయిండ్రు. లక్షద్వీప్ పోయి మార్నింగ్ వాక్ చేసిండు, మధ్యాహ్నం డైవింగ్ చేసిండ్రు, సాయంత్రం ఛత్రి వేసుకొని ఛత్రి కింద కూర్చేసుకొని కూర్చొని రాసుకున్నాడు. ఏం చేసిండ్రన్న? వాపస్ ఢిల్లీకి వచ్చిండ్రు. తెల్లారి ట్విట్టర్ లో పెట్టిండు ఫోటోలు పెట్టి. లక్షద్వీప్ చాలా అందమైన ప్రదేశము, అక్కడ ప్రజలు చాలా మంచి వాళ్ళు, నాకు ఇంకా నా మనసులో ఇంకా తలుచుకుంటా ఉన్నా అన్నాడు. గంతే. మాల్దీవ్స్ కి 5,000 ఫ్లైట్లు క్యాన్సిల్ అయినాయి, 10,000 హోటల్ బుకింగ్లు క్యాన్సిల్ అయినాయి. లక్షద్వీప్ కి ఆన్లైన్ ట్రాఫిక్, ఇంటర్నెట్ల ట్రాఫిక్ 3,400 రెట్లు పెరిగింది. దట్ ఈజ్ నరేంద్ర మోడీ.